ఈ దేశ భక్తితో అట్లాగే విదేశీ వస్త్రానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారు. పోరాటం చేయడమే కాదు, తను ప్రత్యక్షంగా పాల్గొని జైలుకు వెళ్ళినప్పుడు మీరు చిన్న వయసు, మీరు ఈ తప్పును ఒప్పుకొని సారీ చెప్పండి అని చెప్పేసి అంటే మేము చేసినటువంటి పని ఏంటో మాకు తెలుసు, మేము సారీ చెప్పమని చెప్పేసి అంటే అంత చిన్న వయసులోనే 6 నెలలు జైలు శిక్ష అనుభవించినటువంటి పరిస్థితి ఉంది. అట్లనే కాదు, మన హెడ్ ఆఫీసు కలకత్తాలో పెట్టినప్పుడు తను బెంగాలీ అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం భాష నేర్చుకొని కార్మిక వర్గం కోసం పనిచేసేటటువంటి అలవాటుగా తనకున్నది. తను బెంగాలీ నేర్చుకొని అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే కాకుండా సైకిల్ మీద వెళ్ళి వివిధ ఏదైతే స్లమ్స్ ఏరియాలో కూడా కరపత్రాలు పంచి కార్మికులకి చైతన్యం పరిచేటటువంటి పని తను పనిగట్టుకొని 12 అతి చిన్న వయసు నుంచి కూడా తను చనిపోయేంత వరకు 1999 వరకు కూడా తను ఏదైతే ఏ ఆశయ సాధన కోసమైతే తను పని చేయాలని చెప్పేసి అన్నారో తుది శ్వాస వరకు కూడా ఆ రకంగా పనిచేశారు. వ్యవస్థాపక అంటే అంగన్వాడీ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా, వాయిస్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ పత్రిక ఎడిటర్గా, అట్లాగే వర్కింగ్ ఉమెన్ కోఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపక కన్వీనర్గా 1979లో ఏర్పడినటువంటి వర్కింగ్ ఉమెన్ కన్వెన్షన్ కన్వీనర్గా కూడా తను ఎన్నికయ్యారు. ప్రతినిత్యం కూడా ఇప్పుడు తన భాగస్వామి గురించి కూడా చెప్పారు, అంటే మన బీటీఆర్ గారి గురించి. ఇద్దరు కూడా తను నమ్ముకున్నటువంటి ఆశయం కోసము తుదకంటూ పనిచేశారు. మనం వాళ్ళ ఆశయాల కోసము పనిచేస్తామని చెప్పేసి ప్రతినింపు ఉండటమే కాదు, శ్రద్ధాంజలి ఘటించడమే కాదు, ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏదైతే ఈ కులరహిత సమాజాన్ని నిర్మూలించాలి, కులాలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాలి, దోపిడీ లేనటువంటి సమాజాన్ని, ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని చెప్పేసి కలలు కన్నారు. ఆ కలలు మనమందరం కూడా సాకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారి దారిలో ప్రయాణం చేస్తామని చెప్పేసి అందరం ప్రతినిపూనుతూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని చెప్పేసి తెలియజేస్తాం.